ఓకే ఓకే మా మమ్మీ చేసేస్తుంది, మా నాన్నమ్మ చేస్తే బాగుంటుంది. సరే నోరు ఊరుతుందో లేదో చూద్దాం. సరే పదండి, నన్ను ఫాలో అవ్వండి. హాయ్ అండి, మేము అవకా చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము అవుట్ సైడ్ ఉన్నాం. ఇక్కడ కాయలు కట్ చేస్తున్నారు ఒక ఆంటీ. సరే అయిపోయిందా? చాలా ఉన్నాయి మామిడికాయలు. కట్ చేయమ్మా, నువ్వు కట్ చేయి. మా అమ్మ ఏం చేస్తుంది అక్కడ? ఓహో, కాయలు కడుగుతుందా? ఓకే అమ్మ, నువ్వు మంచిగా ఏంటి తరుగుతూనే ఉండు నువ్వు. అమ్మ నన్ను అలా చూడకు, అక్కడ చూడు, కట్ చేయి. సరే అయిపోయాక కాయలు ఇంకా అవుతున్నాయి. చాలా యమ్మీగా ఉన్నాయి రా, తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాం. అక్కడ మా మమ్మీ కూర్చుని ఉందని చేస్తుంది. అమ్మ నువ్వు క్యారీ ఆన్, నేను మాట్లాడుతున్నా. హాయ్ హాయ్. సరే ఓకే, ఏం చేస్తున్నావు? కాయలు కొట్టినవి పెచ్చు తీస్తుంది అమ్మ. అమ్మ ఏమంటున్నావు అమ్మా? అమ్మ అర్థం కావట్లే. అమ్మ నువ్వు మంచిగా చేయి, నువ్వు నన్ను చూడకు, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నన్ను చూడకలా. సరే మేము ఆవకాయ వేసుకుంటున్నాం. చాలా యమ్మీ ఉంటుందని అనుకుంటున్నాం మేము. ఎప్పుడు ఇయర్ మా నానమ్మ చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీడియో కాల్ చేసి చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మా నానమ్మ మా పెద్ద నాన్న దగ్గర ఉన్నారు, అందుకనే. ఏంటో అండి, మా నానమ్మ పెడితేనే ఓకే బాగుంటుంది. ఇప్పుడు మా మమ్మీ పెడుతుంది, ఎలా ఉంటుందో చూడాలి. బాగుండదు అనుకుంటా. బాగుండదని ఎట్లా చెప్తావురా? అయ్యాక కదా తెలుస్తుంది. ఎందుకంటే నానమ్మ మంచిగా చేస్తారు కాబట్టి. నానమ్మ వీడియో కాల్లో చెప్తున్నారు కదా, అమ్మ అట్లనే చేస్తోంది. అవునా, అయితే బాగుంటుంది. సరే కాయల్లో అయితే కొట్టిన కాయలది పెచ్చులు తీస్తున్నాము. మేము మెయిన్ రీజన్ ఎందుకు జూన్లో పెట్టుకున్నామంటే మేలో కుదరలేదు. ఇంకా అమ్మకి కొత్త జాబ్ వచ్చింది, సో కుదరలేదు. మా మమ్మీకి కొత్త జాబ్ వచ్చింది, ఇప్పుడు వర్క్ చెయ్యట్లేదు, ప్రస్తుతానికి లీవ్ తీసుకుని ఆవకాయ పెట్టుకుంది. వావ్, ముక్కలన్నీ కారంలో వేసి అంత నూనె పోసి. అక్క నాకు ఆవకాయ అంజనేయ సాంగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు పాడట్లే నాయన, నువ్వు పాడితే అంతే. చూసారా ఆవకాయ ఎంత మంచిగా వచ్చిందో? నోరు ఊరిపోతుంది, చాలా తినేయాలనిపిస్తోంది.